నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రక్రియలు అలాగే చూసుకుంటే ఇంకోవైపు గ్రూప్స్ కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవేళ రోడ్డు పైన వస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ పృథ్వీరాజ్ అని ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఫస్ట్ గా ఇటు గ్రూప్ 1 సంబంధించి విద్యార్థులు కూడా చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోతున్నామని చెప్పి, అలాగే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకపోవడం వల్ల రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మేము కూడా ఇంతమంది నష్టపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వర్గీకరణకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చినాడు, అసెంబ్లీలో చెప్పిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ లో కూడా వర్గీకరణ చేసిన తర్వాతనే మాదిగ ఉపకులాలకు కొన్ని ఏండ్ల నుంచి అన్యాయం మోసం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని నివృత్తి చేసే విధంగా మేము రిక్రూట్మెంట్ లో వర్గీకరణ జరిగిన తర్వాతనే చేస్తామన్నాడు. కానీ అది ఆయన అన్న మాటనే ఆడిన మాట తప్పిండు. గుళ్ళే చేసిన ప్రమాణాలన్నా నమ్ముతారు జనాలు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీయే గుడి అన్నట్టు ఆ ప్రమాణాలు కూడా నిలబెట్టుకోలేదు ముఖ్యమంత్రి. అంత మహానుభావుడు, అంత గొప్పోడినే. ఓకే, మరి ఆయనకి ఏం ఒత్తిళ్ళు వచ్చినాయో మాకు ఎరగలేదు. కానీ లేకపోతే ఇవన్నీ ఊకే దుంపుడు మాటలు కావచ్చు.